బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో ఉన్న RRR గ్రానైట్ కంపెనీని సంతనూరుపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పరిశీలించారు. ఇటీవల మీడియాలో RRR గ్రానైట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడిన నేపథ్యంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్పందించారు. రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులతో కలిసి కంపెనీ కార్యకలాపాలను ఆయన పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. విచారణ పారదర్శకంగా జరగాలని, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా నిజానిజాలు బయట పెట్టాలని సూచించారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అక్రమాలపై పూర్తి నివేదిక సమర్పించాలని కూడా మైనింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పనిచేస్తుందని, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే విజయ్ కుమార్ హెచ్చరించారు. మనది అయిపోయి అటు ఆనంద్కి వెళ్ళారు, అటు మిడ్వేస్ట్ నుంచి తర్వాత హెడ్ ఆఫీస్ ఏడీ సర్వే హెడ్ ఎక్కడ ఉన్నారు? అటు ఉన్నారు. ఆనంద్కి తీసుకెళ్ళాను, రమ్మని చెప్పాను సార్ చెప్తుంటే. ఏంటిది ఇప్పుడు ఏం చేస్తాం? నేచర్ ఆఫ్ కంప్లైంట్ ఏంటిది అంటే కంప్లైంట్ మనకు వచ్చింది ఏంటంటే 104, 105 క్లారిఫై చేసాం. అది 4 ఎకరాలు 17 ఎకరాలు కాదు, దానికి పర్మిషన్స్ ఉన్నాయి. ఎంక్వైరీ పంపించాం. ఇప్పుడు కిందకి వెళ్ళాము అటు నుంచి. సర్లే ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎక్స్ట్రా సర్వే అల్టిమేట్ సర్వే టీమ్ వచ్చారు సార్. ఏడీ సర్వే హెడ్ ఉంటారు ఆయన. ఇప్పుడు విజయవాడ సర్వే కూడా వచ్చారు. సర్వే అంటే బౌండరీస్ గవర్నమెంట్ పట్టాలు, అందులో ఇష్యూ ఏమి లేదు. ఎంత వేరియేషన్ వస్తే అంతా చేసి మైనింగ్ ప్లాన్ మాదిరి లేనట్టుంది. ఇది అది ఓబీ సార్, అక్కడ ట్రెంచ్ ఉండదు. అది ఓబీలో ట్రెంచ్ రాదు. అదే మైనింగ్ ప్లాన్ ప్రకారం చేస్తాం. సో మీడియాలో వచ్చాయి, మీకు తెలుసు వాట్ ఆర్ ద వేరియస్ ఎలిగేషన్స్. దాన్ని పాయింట్ బై పాయింట్ మీరు ఎంక్వైరీ చేసి, ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే కొత్త యాజ్ పర్ రూల్స్ వెళ్ళాలా, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీని కరెక్ట్గా చేస్తాము. మేము ఎంకరేజ్ చేస్తాం వితౌట్ ఎనీ ఇంటరెన్స్ ఫ్రమ్ ఎనీ సైడ్. దట్స్ RRR గ్రానైట్స్ ఇతర కంపెనీస్ మీద ఎలిగేషన్స్ మీడియాలో వింటూ ఉన్నాము. దాన్ని గమనించి మైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి కొంతమంది ఎంక్వైరీకి వచ్చారు. నేను ఆ సందర్భం ఇక్కడ వచ్చి ఒక లోకల్ ఎమ్మెల్యేగా నేను వాళ్ళకి ఏమని చెప్పానంటే, ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి ఏమని చెప్పానంటే, రూల్స్ ప్రకారంగా అందరూ చేయాలా. మైనింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయటం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎందుకంటే అది రెవెన్యూ జనరేట్ చేస్తుంది, అదేవిధంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అదే కాకుండా రూల్స్, రెగ్యులేషన్స్, దాంతో సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అటు ఎంప్లాయ్మెంటు, రెవెన్యూ ఇవ్వటమే కాకుండా పర్ఫెక్ట్గా రూల్స్ పాటించాలి. ఈరోజు అనేక రూల్స్ని వ్యతిరేకించినట్టు వాళ్ళు ఏంటిది ఎలిగేషన్ తీసుకొని వచ్చారు. అధికారులని నిష్పక్షంగా మా సైడ్ నుంచి ఎలాంటి ప్రెషర్ లేదు, కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఎలాగుంటే అలాగా
చూసి అన్ని ఎంక్వైరీలు చేసి వచ్చిన ఎంక్వైరీలను చేసి ఒకవేళ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే దాని ప్రకారంగా తగిన చర్యలు తీసుకోమని నేను ప్రత్యేకంగా కోరాను. మా ఉద్దేశం ఏంటిదంటే గ్రానైట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి, అదేవిధంగా అట్ ద సేమ్ టైము అన్ని రూల్స్ సెక్యూరిటీ మెజర్స్ అన్ని కరెక్ట్గా పాటించాలనేది మా ఉద్దేశం. ఈ ఒక్క క్వారీ మీద అన్ని క్వారీల మీద అంటే ప్రస్తుతం ఈ క్వారీ మీద ఈ మధ్య కాలంలో ఈ 2-3 డేస్లో వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ ఇక్కడ వచ్చారు. నా దృష్టికి కూడా వచ్చిన విషయం ఏంటిదంటే కొన్ని రిన్యూవల్ చేయకుండా క్వారీయింగ్ చేస్తున్నారు అనేది కొన్ని వచ్చాయి. సో అవి కూడా పై అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి గ్రానైట్ ఇండస్ట్రీని కరెక్ట్గా రూల్స్ ప్రకారం వెళ్ళే విధంగా నా వంతు కృషి నేను చేస్తాను. అదేవిధంగా కూడా కరెక్ట్గా చేసే వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ పాటించే వాళ్ళకి ప్రభుత్వం తరఫున మా తరఫున మేము ఎంత ఎంకరేజ్ చేయాలో వాటికి కూడా అంత ఎంకరేజ్మెంట్ కూడా మేము ఇస్తాం. పొలిటికల్ ప్రెషర్ ఏమి ఉండేది ఎమ్మెల్యే నా సైడ్ నుంచి ఏం ప్రెషర్ లేదు. ఈరోజు మీడియాలో వచ్చేది కాబట్టి మేము 4 times ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి ఫస్ట్ టైం వచ్చాము ఈ క్వారీకి. సో మాకు జనరల్గా నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ క్వారీయింగ్ కాదు. ఎప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీస్ మీద మేమే పెద్ద కన్ను పెట్టలేదు, చూడలేదు, మాకు యాక్చువల్లీ తెలియదు. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా వచ్చారు కాబట్టి యాజ్ ఏ లోకల్ ఎమ్మెల్యే నేను కూడా వచ్చి తెలుసుకున్నాను విషయాలు. రాబోయే కాలంలో రూల్స్ ప్రకారంగా చేయాలి. ప్రతి ఒక్కరికి బాగా చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము. ఏమైనా రూల్స్ అటు ఇటు జరిగితే వాళ్ళని కరెక్ట్గా చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను కరెక్ట్గా పాటించే విధంగా చేస్తారని నేను కోరుకుంటాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.